మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమాన్ మాలలో ఉన్న లింగం అనే యువకుడిని వేరే వర్గానికి చెందిన వ్యక్తి చెప్పుతో కొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఓ హోటల్ యజమాని సిలిండర్ ఆర్డర్ చేశాడు. హనుమాన్ మాల ధరించిన డెలివరీ బాయ్ సమయానికి గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదంటూ దూషించడంతో పాటు చెప్పుతో దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులు హనుమాన్ స్వాములు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. పోలీసులు బాధితుడికి క్షమాపణ చెప్పించడంతో వివాదం సద్దుమణిగింది. డెలివరీ చేస్తాను గ్యాస్ సిలిండర్ ఏమన్నా ఏ బాబు లేదండి లేదంటే కావాలి కదమ్మా పోయింది అన్నమాట. లోపలికైనా కొడుకొచ్చింది అదే బస్ ఉంటుంది కాబట్టి దిగకపోతున్నామా 2 రోజులు తీసుకోవాలి అంటే ఉండదు. సిలిండర్ ఎంత ఇస్తే పులిస్ తగ్గి పెట్టినా పైసలు వచ్చింది పైసలు తీసుకున్నా ఇంకా వెళ్ళి ఇచ్చేసినాను. చేయగానే లోపలికి పోయాడు. అది ఇంటి లేదా బస్ ఉంటుంది దిగకపోతే నేను ఇస్తే పోన్నాడు సరి చెప్పాను చెప్పాను అంటే సైడ్కి సింగపూర్ అదే అని చెప్పి అట్లా కావాలి కంపల్సరీ కావాలని చెప్పి అంటే హుషారు వేసుకున్నాం అదే అని చెప్పి కలిగి అమ్మడే కలిగి మనాలి పట్టాను కానీ చక్కగా మాట్లాడని చెప్పి చెప్పిన హుషారు వేసుకున్నా అని చెప్పు తీసుకొని తక్కువ కొట్టేసిన వాడు కొట్టిడు కదన్నా వాడిని నేను వాడికి వెళ్ళిపోయి తొలగొస్తున్నాను వాడిని ప్రొటెక్షన్గా. వాడు ఏ మాత్రం ఈ సాములు అందరూ సమాసులు ఒక్కడే ఫిజిక్ కట్టి కూడా తొలగొస్తుంది తొలగొచ్చే దూరం అయితే నగాలు కూడా పట్టి వాడికి వాడు సేపు పొల్యూషన్ రావాలని చూస్తలేడు. వాడు సేఫ్ చేద్దామని మన ఆలోచన. జనం ఎక్కువైతుంది. అప్పుడు కూడా వాడు ప్రొటెక్షన్ చేసుకుంటున్నాడు కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ మనస్తత్వం ఇప్పుడు కూడా లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు కాంప్రమైజ్ మనస్తత్వం అయితే లేదు.